నమస్కారమండి. మనందరికీ మన ఆస్తి అంటే ప్రాణం కదా. మరి అలాంటి మన భూమిని ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా లాక్కుంటే పరిస్థితేంటి? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిరోధక చట్టంలోని ఒకే ఒక్క సెక్షన్, అదే సెక్షన్ 3, ఇదొక సామాన్యుడికి ఒక పదునైన అస్త్రంలా ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో సంపాదించుకున్న భూమిలోకి తిడీర్ని ఎవరో వచ్చి కూర్చుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఎక్కడ న్యాయం దొరుకుతుంది? ఈ సమాధానం లేని ప్రశ్నలు, ఈ నిస్సహాయతే కదా చాలామందిని మానసికంగా కుంగదీసేది. అవును, చాలామందికి ఎదురయ్యే మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత చేదు అనుభవం ఇదే. పోనీ అధికారుల దగ్గరికి వెళ్లామని వెళ్తే వాళ్ళేం చెప్తారు? అయ్యా, ఇది సివిల్ డిస్ప్యూట్, మీరు కోర్టుకు వెళ్ళండి అని చాలా సింపుల్గా చెప్పి చేతులు దులుపుకుంటారు. అంతే, ఇక మనల్ని ఏళ్ల తరబడి సాగే ఆ కోర్టు కేసులనే సుడిగుండంలోకి నెట్టేస్తారు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుందన్నమాట. సరే, బానే ఉంది. కానీ ఈ సమస్యను కేవలం ఒక సివిల్ గొడవగా చూడటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ భూ కబ్జా వెనుక ఉన్న అసలైన సమస్యేంటి? దాని మూలాల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చూద్దాం. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రామయ్య అనే ఒక రైతున్నాడనుకుందాం. పాపం, తన భూమిలోకి ఎవరో వచ్చి కూచుంటున్నారు. ఏంటని అడగడానికి వెళ్తే బెదిరిస్తున్నారు. సరే అని అధికారుల దగ్గరకు పరిగెడితే ఇది సివిల్ తగాదా అని చెప్పి కేసును పక్కన పెట్టేస్తున్నారు. చూశారా? ఇది కేవలం రామయ్య అనే ఒక కల్పిత పాత్ర కథ కాదు. మన చుట్టూ మనం చూస్తున్న ఎందరో నిజమైన బాధితుల నిజ జీవిత వ్యధ ఇది. మరి ఈ అన్యాయానికి, ఈ అక్రమానికి అసలు పరిష్కారమే లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సరిగ్గా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 3 అనేది ఒక పదునైన ఆయుధంలా రంగంలోకి దిగుతుంది. అసలు చెప్పాలంటే ఇది కేవలం ఒక సెక్షన్ కాదండి, మొత్తం చట్టానికే ప్రాణం పోసే ఒక గుండెలాంటిది. అసలీ సెక్షన్లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇది భూ కబ్జాని అబ్బే ఇది ఓ చిన్న సివిల్ తగాదా అని ముద్ర నుంచి బయటకు లాగి, కాదు ఇది ఒక సీరియస్ క్రిమినల్ నేరం అని గట్టిగా ప్రకటిస్తుంది. ఈ ఒక్క చిన్న మార్పుతో మొత్తం ఆట స్వరూపమే మారిపోతుంది. సరే, ఇప్పుడు చట్టంలో అసలు ఏమని రాసుందో ఉన్నదున్నట్టుగా చూద్దాం. ఈ స్లైడ్ మీదున్న వాక్యాల్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నారు? భూ కబ్జా ఏ రూపంలో అయినా చట్టవిరుద్ధం. ఫుల్ స్టాప్. అంతేకాదు, భూ కబ్జాతో సంబంధం ఉన్నా లేదా దాని నుండి పుట్టిన ఏ కార్యకలాపమైనా ఈ చట్టం కింద శిక్షార్హమైన నేరం. చూసారా? ఒక్క అక్షరం కూడా ఇక్కడ అస్పష్టంగా లేదు. ఎంత క్లియర్గా, ఎంత పక్కాగా ఉందో కదా. అయితే ఈ చిన్న నిర్వచనంలో ఉపయోగించిన కొన్ని పదాలున్నాయే, అవి చాలా చాలా శక్తివంతమైనవి. నిజం చెప్పాలంటే అవే ఈ చట్టానికి అసలైన బలాన్నిస్తున్నాయి. అవేంటో, వాటి అర్థమేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, మొట్టమొదటిగా ఏ రూపంలో అయినా అన్నారు. ఏంటి దీని అర్థం? ఎనీ ఫామ్ అంటే ఏంటి? వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా విస్తృతమైన పదం. దీని పరిధి చాలా చాలా పెద్దది. చూడండి, చట్టం దీన్ని ఎంత తెలివిగా నిర్వచించిందంటే, కబ్జా అంటే ఎవరో వచ్చి బలవంతంగా మన భూమిలో కూర్చోవడం మాత్రమే కాదు. అక్రమంగా ఒక కంచె వేసినా అది కబ్జాయే. ఒక కీపౌట్ బోర్డు పెట్టినా సరే అది కూడా కబ్జాయే. భూమి సరిహద్దుల్ని కొంచెం మార్చినా, నకిలీ పత్రాలు సృష్టించినా, మాటలతో బెదిరించినా, ఇలా ఏది చేసినా అది భూ కబ్జా అనే కేటగిరీ కిందికే వస్తుంది. అంత వైడ్గా పెట్టారన్నమాట. ఇక రెండో పాయింట్, ఇది మొదటిదానికంటే కూడా ఇంకా శక్తివంతమైనది. ఏంటది? భూ కబ్జాతో సంబంధమున్న ఏ కార్యకలాపమైనా నేరమే. అబ్బో, ఈ ఒక్క వాక్యం వల్ల ఈ చట్టం పరిధి అనేది కేవలం భూమిని కబ్జా చేసిన వ్యక్తిని దాటి చాలా చాలా దూరం వెళ్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమవ్వాలంటే ఒక్కసారి చూడండి. స్టెప్ 1, అసలు నేరం అంటే భూమిని కబ్జా చేయడం. కాని ఆ తరువాత జరిగే పనుల సంగతేంటి? అంటే ఆ కబ్జా చేసిన భూమిలో ప్లాట్లు వేసి అమ్మడం, దానికి పేపర్లో ప్రకటనలివ్వడం, అమ్మడానికి బ్రోకర్లను పెట్టడం, ఇలాంటివన్నమాట. ఈ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా నేరాలే. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కబ్జాదారుడి వెనుక ఉండి సహాయం చేసే మొత్తం మాఫియా నెట్వర్కును ఈ ఒక్క సెక్షన్ తన గుప్పిట్లోకి లాక్కుంటుంది. సరే, ఇప్పటిదాకా చట్టం ఎంత బలంగా ఉందో మనకర్థమైంది. కాని ఇంత పవర్ఫుల్ ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా వాడటం కూడా తెలియాలి గదా. సో ఫిర్యాదెలా చెయ్యాలి? మన కేసును బలంగా నిలబెట్టే ఆధారాలేంటి? ఇది చాలా చాలా కీలకమైన విషయం. జాగ్రత్తగా వినండి. ఫిర్యాదిచ్చేటప్పుడు కేవలం అయ్యో నా భూమి లాక్కున్నారు అని జరిగిన అన్యాయాన్ని వివరించడం మాత్రమే కాదు. దానికి బదులుగా
ఈ చర్యలన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం చట్టవిరుద్ధమైన క్రిమినల్ నేరం అని స్పష్టంగా అక్షరాలతో పేర్కొనాలి. ఈ ఒక్క వాక్యం ఆ ఫిర్యాదును ఒక మామూలు అభ్యర్థన నుంచి ఒక బలమైన చట్టపరమైన ఆరోపణగా మార్చేస్తుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. చట్టం ఎంత బలంగా మనవైపున్నా న్యాయస్థానంలో ఆధారం, ప్రూఫ్ అనేది చాలా ముఖ్యం. మాటలు సరిపోవు. నిరూపించడానికి బలమైన సాక్ష్యాలు కావాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ 4 రకాల ఆధారాలుంటే కేసును తిరుగులేనిదిగా మార్చేయొచ్చు. మరి అవేంటంటే, అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆ భూమిపై యాజమాన్యాన్ని నిరూపించే క్లియర్ రెవెన్యూ రికార్డులు. ఇది బేస్. రెండోది, అక్రమంగా కబ్జా చేస్తున్నప్పుడు లేదా చేసిన తర్వాత తేదీతో సహా తీసిన ఫోటోలు, వీలైతే వీడియోలు. ఇది విజువల్ ప్రూఫ్. మూడోది, ఆ కబ్జా చేసిన భూమికి సంబంధించి వాళ్లు వేసిన బ్రోచర్లుగాని, అమ్మకం ప్రకటనలుగాని ఏవైనా సరే, ఇది వాళ్ల ఉద్దేశాన్ని బయటపెడుతుంది. ఇక ఫైనల్గా నాలుగోది, చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యం. అవును, మేం చూశాం అని చెప్పే సాక్షులు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆధారాలన్నీ చేతిలో పట్టుకుని వెళ్తే ఏ అధికారి అయినా అబ్బే ఇది సివిల్ గొడవ అని కొట్టిపారేసే ధైర్యం చేస్తారా? చెయ్యలేరు. ఇది పక్కా క్రిమినల్ నేరమని ఒప్పుకుని తీరాల్సిందే. చట్టప్రకారం చర్యలు తీసుకుని తీరాల్సిందే. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. ఈ చట్టం ఒక శక్తివంతమైన ఆయుధమని అర్థమైంది. కానీ గుర్తుంచుకోండి, ఏ ఆయుధాన్నైనా వాడే ముందు ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఏంటంటే, ఇంత శక్తివంతమైన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉందా అంటే, దురదృష్టవశాత్తు దానికి సమాధానం ఉంది. ఎలా అంటే, కొన్నిసార్లు నిజమైన సరిహద్దు వివాదాలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో అవతలి వాళ్లమీద క్రిమినల్ ప్రెషర్ తీసుకురావడానికి కొందరు ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటారు. అందుకే ఈ కేసు పెట్టే ముందు 1కి 2 సార్లు చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా యాజమాన్య హక్కులు, డాక్యుమెంట్లు అన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ చట్టం ఒక బూమరాంగ్లా మారి తిరిగి మనల్నే దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా ఒక చాలా ముఖ్యమైన సలహా. చూడండి, చట్టాలు, రూల్స్ అనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ కేసు వెయ్యాలని నిర్ణయించుకుంటే గనక ముందుగా లేటెస్ట్ గెజెట్ నోటిఫికేషన్ ఏముందో చూసి ప్రస్తుత నియమ నిబంధనలేంటో తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే తప్పుడు ప్రొసీజర్ ఫాలో అవటం వల్ల ఒక బలమైన కేసు కూడా బలహీనపడిపోకూడదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, చట్టం ఒక ఆయుధమైతే దాని గురించిన సరియైన, పూర్తి అవగాహనే ఆ ఆయుధానికుండే అసలైన పదును. జాగ్రత్తగా వాడుకుంటే న్యాయం మన వెంటే ఉంటుంది.